హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. నిన్న నాకు 1035 రూపాయలు కారు మీద అయితే చలాన్ అయితే వేసిరు. నిన్న ఖమ్మంకు కిరాయి అయితే వెళ్ళినాను కదా, అక్కడ సన్ డయాగ్నిక్ సెంటర్ వైరా రోడ్డు ఖమ్మంలో ఒక గల్లీలో కార్ పార్కింగ్ చేశాను. అక్కడ బండ్లు గిట్ల ఏం లేవు, డిస్టర్బెన్స్ ఏం లేదని చెప్పి ఫ్రీగానే ఉంది అని చెప్పి పార్క్ అయితే చేశాను. ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఫోటో అయితే దింపి 1035 రూపాయలు చలాన్ అయితే వేశారు. కానీ ఇలా రాంగ్ పార్కింగ్ అయితే చేయకూడదు. నేను కార్ పార్క్ చేసి నేను టెస్ట్ల కోసం సన్ డయాగ్నిక్ సెంటర్లోకి వెళ్ళి టెస్ట్ల కోసం అయితే వెళ్ళి తీసుకొని రావడానికి అయితే వెళ్ళి వచ్చేసరికి 1035 రూపాయలు చలాన్ అయితే వేశారు ట్రాఫిక్ పోలీసులు. వాస్తవానికి రాంగ్ పార్కింగ్ పెడితే కారు 135 రూపాయలు చలాన్ వేస్తారు. 100 రూపీస్ చలాన్ వేస్తారు, 30 రూపీస్ ఎక్స్ట్రా చలాన్ అయితే పడుతుంది. మొత్తం టోటల్గా 135 రూపీస్ చలాన్ అయితే పడుతుంది అని నేను మళ్ళీ గూగుల్లో ట్రాఫిక్ పోలీస్ అని నెంబర్ అని చెప్పి సెర్చ్ చేయగానే ట్రాఫిక్ పోలీస్ సిఐ ఖమ్మం అని ఒక నెంబర్ అయితే వచ్చింది. ఫస్ట్ కాల్ చేశాను, లేపలే. మళ్ళీ రెండోసారి కాల్ చేశాను, ఫోన్ లేపారు. చెప్పండి సార్ అని చెప్పాడు. రెస్పాన్స్ అయితే బాగా ఇచ్చారు. నేను సార్కి ఇట్లా ఖమ్మంలో వైరా రోడ్డుకు సన్ డయాగ్నిక్ సెంటర్ పక్కన ఇట్లా కారు రాంగ్ పార్కింగ్ చేశాను, అక్కడ నాకు 135 చలాన్ వేసేది పోయి 1035 చలాన్ అయితే కొట్టారు సార్ అంటే, ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను చూస్తానని చెప్పాడు. సరే అని చెప్పి మెసేజ్ చేశాను, ఫోటో ఇట్లా అన్నీ పెట్టాను. మళ్ళీ తర్వాత కాల్ చేశాను, నేను చూస్తానని చెప్పాడు. మళ్ళీ తర్వాత రెస్పాన్స్ లేదు. ఇక మళ్ళీ తర్వాత నేను మళ్ళీ కాల్ చేశాను, ఫోన్ లేపట్లేరు. ఈరోజు కూడా 3 టైమ్స్ కాల్ చేశాను, ఫోన్ లేపట్లేదు, రెస్పాన్స్ లేదు. ఇలా రాంగ్ పార్క్ చేయడం అనేది తప్పు. కాబట్టి ఇలా రాంగ్ పార్కింగ్ చేసినప్పుడు చలాన్ ఎంత వస్తుంది మీలో ఎంతమంది తెలుసో అందరైతే కామెంట్ అయితే చేయండి. అందరం ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటిద్దాం. బాయ్ మరి.